హాయ్ అండి. కొబ్బరి రవ్వ లడ్డు తయారీ విధానం తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ రవ్వ లడ్డూస్ కోసం కేజీ ఉప్మా నూక తీసుకున్నాను, లేక కరాచీ నూక అంటారు. నేను ఒక కొబ్బరికాయలో సగభాగం మిక్సీ పట్టాను. అక్కడక్కడ పెద్ద ముక్కలు ఉండిపోయినాయి. రెండు కలిపి ఒక 2 గంటల పాటు ఇలా ఉంచాలండి. కలిపి కొబ్బరిలో ఉన్న చెమ్మ నూక పీల్చుకుంటుంది. అవి నానిన 2 గంటల తర్వాత నెయ్యి తీసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి తీసుకుని ఒక మూకుట్లో అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, నా చేయి గుప్పుడు జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను. ఫ్లేమ్ వచ్చి లో టు మీడియంలో ఉంచుకోవాలండి. మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయిన తర్వాత కిస్మిస్ వేయించుకోవాలి. కిస్మిస్ అయితే పొంగుతాయండి. చక్కగా పొంగిన వెంటనే తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ నెయ్యి సరిపోతే చాలు, లేకపోతే మీరు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని మనం కొబ్బరి రవ్వ కలిపి ఉంచుకున్నాం కదండి, అవి చెమ్మలాక్కుని ఉండల కింద ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెతుక్కోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపి ఇదే నెయ్యిలో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ వచ్చి లో టు మీడియంలోనే ఉంచుకోవాలండి. నెయ్యి కలిసేలాగా మొత్తం నూకని కలుపుకోవాలి. ఇది వేగినట్టుగా మంచి సువాసన వస్తుంది. జీడిపప్పు వేపినప్పుడు వచ్చినట్టుగా నెయ్యి బాగా కలిసింది. కలపకుండా ఉంటే ఉట్టినే అడుగంటుతుందండి. ఇలా కలుపుతూ ఉంటే నూక అంతా కూడా ఒకలాగే బాగా ఏగుతుంది. జీడిపప్పు, కిస్మిస్ ఉంటే వేసుకోండి, లేకపోయినా టేస్ట్ బాగుంటుంది. అలాగే మీరు ఈ వేగేలోపు ఒక 4 యాలకులను అయితే మిక్సీ పట్టి ఉంచుకోండి, దంచుకునైనా సరే. నేను ఈ స్వీట్ కోసం 1/2 కిలో చక్కెర తీసుకున్నాను. స్వీట్ ఇష్టమైతే 1/2 కిలోకి 1/2 కిలో వేసుకోండి. స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని నేను కొంచెం పంచదార తీసి పక్కన పెట్టాను. మిగతా పంచదారలో పాకం రావడానికి కొంచెం వాటర్ వేసాను. పంచదార కరిగేయడానికి ఇలా కలుపుతున్నాను. మనం గులాబ్ జాముకి ఎలా పాకం పట్టుకుంటామో అలా ఉంటే సరిపోతుందండి. ఇలా పాకమన్న పట్టుకోవచ్చు, రవ్వలో డైరెక్ట్ పంచదారే మిక్స్ చేసుకోవచ్చు. పంచదార కరుగుతుందండి. తర్వాత కరిగిన తర్వాత ఇలా ఉడుకుతుంది కొంచెం పాకం. తీగ పాకం అవసరం లేదు. కరిగి పాకం కొంచెం గట్టిగా ఉంటే చాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. తీగ నిలబడిన అవసరం లేదు. ఇంకొకసారి మొత్తం కలిపి ఇందులోనే మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, అలాగే నేను రవ్వ కలిపాను. కలిపిన తర్వాత ఇలా ఉందండి. వేడి చల్లార్చడానికి కాసేపు అలా కలిపేసి అలా ఉంచాను. అది పొడి పొడిలాడినట్టు అయిపోయింది. మీకు పాకం ఉంటే ఉండలు చేసుకోండి, లేకపోతే కొన్ని పాలు వేడి చేసి పాలు కలుపుకోండి. పాలు కలిపిన తర్వాత నేను చేసిన స్వీట్ అయితే ఇలా ఉంది. ఇంకా నేను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాను. మీరు మీకు నచ్చిన సైజులో ఉండలు చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.